హాయ్ ఫ్రెండ్స్. సో మనకి ఈరోజు ఏంటంటే నావే నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అంటే ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్, ఎప్పటి నుంచి అంటే ఎవరెవరు అప్లై చేయొచ్చు, శాలరీస్ ఎంత, ఎలా అప్లై చేయాలి, ప్రొసీజర్ ఏంటి, మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లాస్ట్ వరకు వీడియో ఖచ్చితంగా చూడండి, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇండియన్ నావీ నుంచి నోటిఫికేషన్ వచ్చిందనమాట. అండ్ మెయిన్లీ ఇది ఓన్లీ అన్మ్యారీడ్ మేల్స్కి మాత్రమే, ఓకేనా? ఫీమేల్స్కి ఎలిజిబుల్ కాదు, ఓన్లీ మేల్స్కి, దట్టు అన్మ్యారీడ్. మ్యారీడ్ వాళ్ళకి ఇది ఎలిజిబుల్ కాదు, ఓకేనా? సో ఇది ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీకు జస్ట్ 10+2 ఎగ్జామ్, 10+2 ఉంటే సరిపోతుంది. అంటే ఇంటర్మీడియట్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనమాట. పీసీబీ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా ఉండాలి, అంటే బైపీసీ తీసి ఉండాలన్నమాట. సో మన తెలుగు వాళ్ళైతే బైపీసీ అంటాం కదా, సో బైపీసీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ మూడు ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మినిమం 50% ఓవరాల్గా రావాలి. అండ్ ఈచ్ సబ్జెక్ట్లో అట్లీస్ట్ 40% అయినా స్కోర్ చేసి ఉండాలి. అంటే ఫిజిక్స్లో 40%, కెమిస్ట్రీలో 40%, బయాలజీలో 40%. అండ్ ఓవరాల్గా మనకు ఓవరాల్ స్కోర్ వచ్చేసరికి మినిమం 50% ఉండాలన్నమాట, ఓకేనా? మనకి క్యాండిడేట్స్ కూడా ఎవరెవరు ఏ ఇయర్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే 24, 25 వాళ్ళు ఎలిజిబుల్, ఓకేనా? సో మనకి 24, 25 క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. సో వాళ్ళైతే ఒరిజినల్ మార్క్ షీట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో మనం ఇక్కడ ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి, సో ఎవరైతే 25 బ్యాచ్ ఉంటారో వాళ్ళకైతే ఈ డేట్ లోపు బాన్ అయి ఉండాలి. ఎవరైతే 26లో బాన్ 26లో రిలీవ్ అయ్యారో వాళ్ళైతే ఈ డేట్స్లో ఖచ్చితంగా బాన్ అయి ఉండాలన్నమాట, ఓకేనా? 01 జూలై 2005 నుంచి 2008 వరకు, 31 డిసెంబర్. సో 26 బ్యాచ్ వాళ్ళు ఈ డేట్లో పుట్టి ఉండాలి. అండ్ 25 వాళ్ళు ఈ డేట్లో పుట్టి ఉండాలన్నమాట, ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం పే అండ్ అలవెన్సెస్ చూసుకుంటే, సో మనకి బేసిక్ స్టైపెండ్ వచ్చేసరికి 14,600 పర్ మంత్ వస్తుంది అనమాట, ఓకే? జస్ట్ స్టైపెండ్ మాత్రమే. దాని తర్వాత మనం ట్రైనింగ్ అయిన తర్వాత వన్స్ ప్లేస్ అయితే మనకి బేసిక్ పే వచ్చేసరికి 21,700 ఉంటుంది అనమాట. 21,700 నుంచి 69,100 అనమాట. సో మనకు కొంచెం ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 21,700 నుంచి 69,100 వరకు మనకి పే వస్తుంది. అండ్ అడిషనల్గా మనకి ఎంఎస్పి అనేది 5,200. అండ్ ఇంకా డిఏ వస్తుంది అన్నమాట. డిఏ కూడా వస్తుంది మనకి, డియర్నెస్ అలవెన్స్. సో ఇవన్నీ కలిపి మనకి ఓవరాల్గా మనకి ఇంచుమించు ఈజీగా 30 నుంచి 35,000 ఈజీగా వస్తుంది అన్నమాట స్టార్టింగ్, ఓకేనా? అండ్ అలాగే ప్రమోషన్లు కూడా ఉంటాయి మనకి. ప్రమోషన్లో మనకు వచ్చేసరికి మ్యాక్స్ వచ్చి మినిమం తక్కువ ఎక్కువ వచ్చేసరికి 47,600 నుంచి 1,51,000 వరకు మనకు వస్తుంది అన్నమాట. అప్పుడు కూడా మనకి ఎంఎస్పి 5,200, డిఏ కూడా ఇంకా అన్ని యాస్టీస్గా ఉంటాయి. సో ఓకేనా, మనకు ఇందులో మనకి ఏమేమి, సో మనకి ట్రైనింగ్లోని దాని తర్వాత మనకి ఏమేమి ఇస్తారు, ఏమేమి ఉంటాయంటే బుక్స్ ఇస్తారు, మెటీరియల్స్ ఇస్తారు, యూనిఫామ్ ఇస్తారు, ఫుడ్ ఇస్తారు, అకామిడేషన్స్ ఇస్తారు. కానీ ఇవన్నీ మనకి ట్రైనింగ్లో కూడా ఇస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనం ఆ, అదే మనం యాక్చువల్గా పోస్ట్ అయిన తర్వాత కూడా మనకి ఇవన్నీ ఇస్తారు. అలాగే మనకి ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి మొత్తం లీవ్స్ అవన్నీ కూడా మనకి అన్నీ ఉంటాయన్నమాట. మన పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ, హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ, మనకి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పెన్షన్స్ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ అంటే అదే మనం లీవ్స్ని ఉంచుకుంటే డబ్బులు వస్తాయి కదా గవర్నమెంట్ సెక్టర్లో, సో అది కూడా ఉంటుంది. మొత్తం అన్నీ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. దీనికి కూడా మొత్తం ఏమీ ఆ, తేడా మార్పు ఉండదు. అలాగే ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అన్నమాట. మనకి 75 lakhs ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, ఓకేనా? సో ఇది పే వచ్చేసరికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఇందులో 2 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సో స్టేజ్ 1 వచ్చేసరికి ఐనెట్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది అనమాట, ఓకేనా? సో ఈ ఐనెట్ అనే ఎగ్జామ్ కూడా మనకు ఆన్లైన్లోనే జరుగుతుంది. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మేలో జరుగుతుంది అన్నమాట, మే 25, ఓకేనండి? చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకుంటే మనకి అప్లికేషన్ వచ్చేసరికి 29 మార్చ్, అంటే నిన్నటి నుండి అనమాట. ఐ మీన్ నేను 39 రికార్డ్ చేస్తున్న వీడియో. సో 29 మార్చ్ నుంచి 10 ఏప్రిల్ వరకు, అంటే వచ్చే నెల 10 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఎలాగే అప్లై చేయాలో కూడా నేను కొంతసేపులో చెప్తాను, ఓకేనా? సో మనకి ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఉంటే అవి 14 నుంచి 16 లోపు చేసుకోవాలన్నమాట, అది వచ్చే నెల. సో ఎగ్జామ్ వచ్చేసరికి మే 25 మే 25వ సంవత్సరం, అంటే
ఇదే నెల మే నెలలో ఉంటుంది, కానీ ఇంకా డేట్ రిలీజ్ చేయలేదు. మనకి రిజల్ట్స్ కూడా అదే అదే నెలలో వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఇది అండ్ స్టేజ్ 1 అయినట్టు వచ్చేసరికి మనం చెప్పా కదా, కంప్యూటర్ బేస్డ్ టోటల్ 100 క్వశ్చన్లు ఉంటాయి అండ్ ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. మనకి పేపర్ వచ్చేసరికి హిందీ ఇంగ్లీష్ రెండిట్లో ఉంటుంది, బైలింగ్వల్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. అండ్ మనకి టోటల్గా ఒక పేపర్కి 4 సెక్షన్స్ ఉంటాయి. సో ఆ సెక్షన్స్ ఏంటంటే ఇంగ్లీష్, సైన్స్, బయాలజీ, జనరల్ అవేర్నెస్. సో ఈ నాలుగు సెక్షన్స్లో మనకి ప్రతి సెక్షన్లోనే మినిమం మార్కులు ఖచ్చితంగా రావాలన్నమాట. ఓకేనా. మనకి అండ్ ఈ ఎగ్జామ్ వచ్చేసరికి అండ్ సిలబస్ కూడా మనకి మన ఇంటర్మీడియట్ 10+2లో ఏ సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ ఉంటుంది. మీరు వాళ్ళ లాస్ట్ ఇయర్ శాంపుల్ పేపర్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు, అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయంట అవి. అండ్ మీకు ఎగ్జామ్ వచ్చేసరికి 1 అవర్ ఉంటుంది. అండ్ మనం ఖచ్చితంగా చెప్పాం కదా, అన్ని సెక్షన్స్లో ఖచ్చితంగా పాస్ అవ్వాలి. సో మనం మూడు సెక్షన్లో పాస్ అయ్యి ఒక సెక్షన్లో ఫెయిల్ అయినా మనం షార్ట్ లిస్ట్ అవ్వమన్నమాట. ఖచ్చితంగా అన్ని సెక్షన్స్లో ఖచ్చితంగా మనకి మినిమం పాస్ మార్క్ అనేది రావాలి. ఈ పాస్ మార్క్ అనేది కూడా స్టేట్ టు స్టేట్ వ్యారీ అవుతుంది అనమాట. సో ఒక పర్టికులర్ ఇదేం ఉండదు, కానీ మీకు మ్యాక్సిమం మార్క్స్ రావాలన్నమాట. ఓకేనా. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అని చెప్పాను కదా, నెగిటివ్ మార్కింగ్ మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అన్నమాట ఒక క్వశ్చన్ రాంగ్ పెడితే. మనకంటే 1/4 అంటే 0.25 మార్క్స్ కట్ అవుతాయి అన్నమాట ఒక క్వశ్చన్ రాంగ్ అయితే. సో మనకి పాజిటివ్ అయితే 1, రాంగ్ అయితే 0.25 మార్క్స్ కట్ అవుతాయి అన్నమాట. అంటే 1లో 1/4 అనమాట. సో ఓకేనా. అండ్ ఇది అండ్ అప్లికేషన్ వచ్చేసరికి మనకి ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి 550 రూపాయలు అనమాట ఎగ్జామ్ ఫీజు. ఓకేనా. అండ్ జిఎస్టీ 18% జిఎస్టీ కట్టాలి. సో ఇది అప్లికేషన్ అయితే ఫ్రీ కాదు, మన 550 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టాలి. ఓకేనా. మన ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు అక్కడ పేమెంట్ అవుతుంది, అక్కడ 550 రూపాయలు పే చేస్తే మనకు అప్పుడు అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది అనమాట. సో ఓకే. మనకి స్టేజ్ 1 అయిపోయిన తర్వాత మనకు ఆన్లైన్ పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారనమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్, మీ కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు ఒకవేళ మీరు అప్లై చేస్తే. అండ్ షార్ట్ లిస్ట్ వచ్చేసరికి చెప్పా కదా, మనకు కట్ ఆఫ్ మార్క్స్ అనేది స్టేట్ వైజ్గా డిపెండ్ అయి ఉంటుంది, స్టేట్ టు స్టేట్. సో మీకు బెస్ట్ మార్క్స్ వస్తే మీరు షార్ట్ లిస్ట్ అయితే అప్పుడు మీరు స్టేజ్ 2కి వెళ్తారనమాట. సో ఓకేనా. అండ్ వచ్చేసి మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ మీకు 10th క్లాస్లో కానీ ఐ మీన్ స్కూలింగ్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ మీకు ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే మీకు ఇంకా బెనిఫిట్. సి సర్టిఫికేట్ ఉంటే మీరు డైరెక్ట్గా స్టేజ్ 1 అనేది స్కిప్ చేయొచ్చు అనమాట. సో ఈ స్టేజ్ 1 అనేది ఏదైతే ఉందో మీకు అది స్కిప్ చేసి మీరు డైరెక్ట్ స్టేజ్ 2కి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీకు వ్యాలిడ్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉండి వాళ్ళు వెరిఫై చేసి ఓకే అంతా ఓకే అనుకున్న తర్వాత అప్పుడు మీరు స్టేజ్ 1కి మీరు అటెంప్ట్ అవ్వక్కర్లేదు అనమాట. డైరెక్ట్ స్టేజ్ 2కి మీకు యాక్సెస్ వస్తే డైరెక్ట్ మీరు స్టేజ్ 2కి డైరెక్ట్గా అప్లికేబుల్ అయిపోతారనమాట. సో అది బెనిఫిట్ ఉంటుంది ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే. అండ్ మనకి ఇక్కడ ఫిజికల్ పిఎఫ్టీ కూడా అవ్వాలన్నమాట, క్వాలిఫై అవ్వాలన్నమాట. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఇది కూడా ఖచ్చితంగా మ్యాండేటరీ అవ్వాలి. సో ఇందులో మనకి రిక్వైర్మెంట్ వచ్చేసరికి 1.6 కిలోమీటర్స్ మనం 6 నిమిషాల 30 సెకండ్లో పరిగెట్టాలి. అలాగే స్క్వాట్స్ వచ్చేసరికి 20 తీయాలన్నమాట. పుషప్స్ వచ్చేసరికి 15, బెంట్ నీ సిటప్స్ వచ్చేసరికి 15 తీయాలన్నమాట. ఓకేనా. ఇది పిఎఫ్టీ అనమాట, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వచ్చేసరికి. అండ్ ఇప్పుడు స్టేజ్ 2 మనం చెప్పుకున్నాం కదా ముందు స్టార్టింగ్లో, స్టేజ్ 1 స్టేజ్ 2 రెండు స్టేజ్లు ఉంటాయని. సో ఇప్పుడు స్టేజ్ 2 వచ్చేసరికి స్టేజ్ 2 కూడా సేమ్ అంతే, మనకు 100 క్వశ్చన్లు ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్కు. ఇది కూడా బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. అండ్ సబ్జెక్ట్స్ కూడా సేమ్ ఉంటాయి, ఇంగ్లీష్, సైన్స్, బయాలజీ, జనరల్ అవేర్నెస్ మొత్తం సబ్జెక్ట్స్ ఉంటాయి, సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ ఇందులో లెవెల్ కూడా మనకి 10+2 సిలబస్ ఉంటుంది. మీరు ఇంకా శాంపుల్ పేపర్స్లో కూడా నుంచి కూడా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో ఇది కూడా 1 అవర్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో మనకి కట్ ఆఫ్ చెప్పాను కదా, స్టేట్ టు స్టేట్ వ్యారీ అవుతుందని. ఇది అనమాట బేసిక్ స్టేజ్ 1 స్టేజ్ 2. అండ్ ఇక్కడ మినిమం హైట్ వచ్చేసరికి 157 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. అంటే 157 సెంటీమీటర్ ఉండాలి మేల్ ఖచ్చితంగా ఈ రోల్కి అప్లై చేయాలంటే. సో మీరు హైట్ చెక్ చేసుకొని మీరు ఒకరు ఓకే అనుకుంటే అప్పుడు అప్లై చేయండి, లేకపోతే మరి మీరు 1 సెంటీమీటర్ తక్కువ ఉంటే మీరు అనవసరంగా అక్కడ ఫెయిల్ అయిపోతారు అనమాట. సో ఈ క్రైటీరియా దగ్గర. సో మీరు నార్మల్గా చెక్ చేసుకొని మీరు 157 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటారు అని అనుకుంటేనే ఈ రోల్కి అప్లై చేయండి. ఓకేనా. అండ్ టాటోస్ వచ్చేసరికి మనకు కొన్ని టాటోస్కి యాక్సెప్టబుల్, కొన్ని టాటోస్ యాక్సెప్టబుల్ కాదనమాట. సో ఆ కొన్ని ఏంటంటే ఇన్నర్ ఫేస్ ఆఫ్ 4 ఆర్మ్స్, దట్ ఈజ్ అంటే మనకి ఇన్సైడ్ ఎల్బో అనమాట.
ఇన్సైడ్ ఎల్బో అండ్ బ్యాక్ సైడ్, పామ్ బ్యాక్ సైడ్ ఉంటే ఓకే. అంటే మన చెయ్యి వెనక సైడు అండ్ ఇన్సైడ్ ఆఫ్ ఎల్బో అనమాట. ఎల్బో లోపల అండ్ చెయ్యి కింద ఉంటే ఓకే. అండ్ మిగతా ఎక్కడున్నా సరే ఇవి ఈ రెండు చోట్ల తప్ప మిగతా ఎక్కడున్నా వీళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. ఓకేనా. సో ఇది టాటోస్ గురించి. అలాగే మనకి ఫిజికల్గా మెంటల్ హెల్త్ స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. మనకి ఏ డిసీజెస్ అనేటివి ఏమి ఉండకూడదు అనమాట. ఓకేనా. అలాగే మనకి ఐ విజన్ వచ్చేసరికి ఈ వాల్యూస్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలన్నమాట. కరెక్ట్ విజన్కి, కలర్ పర్సెప్షన్కి, ఇవన్నీ మన ఈ ఖచ్చితంగా ఈ వాల్యూస్ అనేది మీరు ముందుగా చెక్ చేసుకుంటే పర్లేదు. లేదంటే మీకు నమ్మకం ఉంటే అనుకుంటే ఇవి ఆటోమేటిక్గా మీరు పాస్ అయిపోతారు. సో ఓకేనా. ఇది ఇప్పుడు సో మనం లాస్ట్ డేట్ వచ్చేసరికి చెప్పాం కదా, 10వ తారీఖు లోపే మీరు ఖచ్చితంగా అప్లై చేసేయాలి. సో ఆల్రెడీ అప్లికేషన్ మనకి 29 నుంచి స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 10 అనమాట. సో మనం ఈ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలంటే, మీకు వెబ్సైట్ కింద ప్రొవైడ్ చేస్తాను. ఈ వెబ్సైట్ క్లిక్ చేస్తే మీకు అక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఈ నోటిఫికేషన్ సెర్చ్ చేసి మీరు అక్కడ అప్లై చేయొచ్చు. అక్కడే మీకు అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు పేమెంట్ చేయడం కూడా అక్కడే వస్తుంది. మీరు పేమెంట్ చేసేస్తే, పేమెంట్ చెప్పాం కదా 550. సో పేమెంట్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో అంతా ఓకే అయిపోయిన తర్వాత మీకు అడ్మిట్ కార్డ్ వస్తుంది. ఆ అడ్మిట్ కార్డ్ కూడా మీరు కాపీ తీసుకొని ఉంచుకోండి. సో ఓకేనా. సెంటర్స్ కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. ఓకేనా. మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఎక్కడ ఇది రాయాలని మనకి ఇందులో నోటిఫికేషన్ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఏ సిటీ ఏ స్టేట్ అనేది. అది కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు ఎక్కడ ఏంటని. వీళ్ళకి రైట్ ఉంటుంది అన్నమాట ఎక్కడ ఇవ్వాలని చెప్పి. సో మనకు డాక్యుమెంట్లు అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు సెంటర్స్ గురించి. సో ఓవరాల్గా ఇది నోటిఫికేషన్ గురించి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఓకేనా. అండ్ ఈ వీడియోకి ఇంతే. అండ్ అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.